మై ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కాకి పిల్లని కాపాడదామని ట్రై చేస్తుంటే ఆ కాకిలన్నీ వచ్చి నన్ను పొట్టకు ట్రై చేస్తున్నాయి, నా మీద దాడి చేస్తున్నాయి. పాప మా పిల్లలన్నీ ఎండలో మాడి మెసేజ్ చనిపోతాయి. నేను అట్లని రక్షిద్దామని ప్లాన్ చేస్తుంటాయి. అవి ఏమో నా మీద నెత్తి మీద పొట్టకు ట్రై చేస్తుంటే ఇవి గొడిగేసుకుని వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, అక్కడ ఉందన్నమాట కాకి పిల్ల. ఇప్పుడు దాకా ఎండలో ఉంది. ప్రజెంట్ ఇదిగో కాకులు చూసారు కదా, నన్ను దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. చూడొచ్చు, ఎండలో పాపం చనిపోతుందని చెప్పేసి దీన్ని ఏదో నేను కాపాడదామని ప్లాన్ చేస్తూ ఉంటే అలా ఎక్కడికి తీసుకెళ్ళి ఇది చేద్దామంటే ఇదేమో చూసారా నెత్తి మీద అలా పుడితే ఇది పుట్టేసిరా దాడి అనమాట. విపరీతమైన దాడి చేస్తాను చూసారా, ఇది నెత్తి మీద దాడి అనమాట. విపరీతమైన గొడుగు లేకపోతే నాకు గుండె అంతా ఎగిరిపోద్ది అనమాట. చూసారా ఇవి ఎలా దాడి చేస్తున్నాయి చూడండి. రూపాయలు కాకిని రక్షించడం ఎలాగా పాపం అని మనం ప్లాన్ చేస్తుంటే ఏమో నా మీద దాడి చేయడం మొదలు. చూసారా ఎన్ని కాకులు నా మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నాయండి. మంచి ఎవరికైనా సరే మనం మంచి చేద్దాం అనుకుంటే మన మీద దాడి చేయడం మొదలెడతారు. అది ఉన్నదే. కానీ ఏదేమైనా నేను ఈ కాకి పిల్లని రక్షించడం మాత్రం మాను. చూడొచ్చు పాపం ఇది వాటర్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను ఏ విధంగా దీన్ని చూసారు ఎలా అవుతుందో. వెనకాల నుంచి అలా పుడుతున్నాయి నన్ను, కానీ అయినా సరే దీన్ని రక్షించాలి నేను ఏమైనా సరే. చూసారా ఎలా నీళ్ళట్టేస్తున్నా దానికి. చూసారా దుబాయ్లో కాకిని రక్షిస్తున్న చిందిగేట్ అయినా మీద దాడి చేస్తూనే ఉన్నాయి చూడండి. అయినా సరే నేను దీన్ని రక్షించాలని డిసైడ్ అయ్యాను అన్నమాట. చల్లటి నీళ్ళు వేసాను, ఇప్పుడు కొంచెం చల్లపడుతుంది అనమాట. ఏదేమైనా సరే మనం మంచిగా ఉంటే దేవుడన్న రేపన్న రోజున మనల్ని మంచిగా చేస్తాడని అనుకుంటున్నాను. ఈయన మీద 2-3 రోజుల దాకా పక్కపట్టేస్తాయి. ఇది చూడొచ్చు చూసారా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.